శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. ఆధ్యాత్మికతా శక్తి ప్రపంచంలోకెల్లా గొప్ప శక్తి. ఎవరి వద్ద ఈ శక్తి ఉంటుందో వారే ప్రపంచంలో గొప్ప గొప్ప కార్యములు చేయగలరు. వినాశన కాలంలో వారే ప్రపంచానికి ఎంతగానో సహాయం చేయగలరు. స్వయం యొక్క స్థితిని కూడా అచలంగా స్థిరంగా ఉంచగలరు. ఈ ఆధ్యాత్మికతా శక్తి లేకపోతే మనసు అటు ఇటు భ్రమిస్తూనే ఉంటుంది. కావున ఇప్పటి నుండే మనము జ్ఞానశక్తి మరియు యోగ శక్తి, పవిత్రతా శక్తి మరియు శ్రేష్ట ధారణల శక్తిని మన జీవితంలో స్వీకరించాలి. సేవ చేత కూడా శక్తి లభిస్తుంది. పుణ్యకర్మలు కూడా మనకి శక్తిని ఇస్తాయి. జ్ఞాన చింతన మనము చేస్తే ఆ చింతన కూడా మన కోసము బలముగా అవుతుంది. పవిత్రతా బలమైతే ఎలాగూ ఉన్నది. యోగ బలము విశ్వ ప్రసిద్ధ బలము. వీటన్నింటి నుండి మనము శక్తిని స్వయంలో నింపుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచంలో సమాప్తి కాలము వచ్చినప్పుడు, నలువైపులా హాహాకారములు ఉన్నప్పుడు మన స్థితిని అచంచలంగా స్థిరంగా ఉంచి ప్రపంచానికి కూడా ఎంతో శ్రేష్ట సహయోగము ఇవ్వగలుగుతాము. బాబా మనందరికీ ఒక లక్ష్యము చెప్తున్నారు. పిల్లలు, సెకండులో ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రశ్న గుర్తు పడకూడదు. ఎవరి వద్ద డ్రామా గురించిన శ్రేష్ట జ్ఞానము ఉన్నదో వారికి తెలుసు ఏమి జరుగుతున్నా అదే కల్పపూర్వము జరిగినది, అదే మరలా జరుగుతున్నది. ఏమి జరుగుతున్నా అదే సత్యము, దానిని మార్చలేము. ప్రతి ఆత్మ తన ఖచ్చితమైన పాత్ర చేస్తూ ఉన్నది. ఆత్మల గురించి అయినా, లేక ఏ సంఘటన గురించి అయినా, లేక యజ్ఞములోని ఏ స్థితి గురించి అయినా ఆశ్చర్యం యొక్క సంకల్పము ఉండకూడదు. ఇలా కూడా జరుగుతుందా? వీరు ఇలా చేస్తారా? ఇంతకాలంగా జ్ఞానములో ఉన్నవారు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యం యొక్క చిహ్నము కలిగించకూడదు. ఎందుకనగా కల్పపూర్వము ఏది జరిగినదో అదే జరుగుతూ ఉన్నది, అదే జరగవలసినది. ఇలా నిస్సంకల్ప సాక్షి స్థితిని స్వీకరించేవారు సెకండులో ఫుల్ స్టాప్ పెట్టగలరు. జ్ఞాన చింతన యొక్క బలము కూడా ఎంతగానో ఉండాలి. ఏ విషయము ఎదురుగా వచ్చినా ప్రశ్నలు కలగకూడదు. వెంటనే మనము ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. ఎవరైతే ఫుల్ స్టాప్ పెడతారో బాబా వారి గురించి గుహ్య విషయము చెప్పారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు ఒక్క సెకండులో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఫుల్ స్టాప్ పెట్టి ప్రకృతికి ఆజ్ఞ ఇవ్వాలి. స్టాప్ అని అనగా శాంతించు అని. ప్రకృతి హాహాకారములు చూపిస్తున్నప్పుడు, ప్రకృతి సర్వస్వము నాశనం చేస్తుంది అనిపిస్తున్నప్పుడు, ఏమీ మిగలదా అనే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు మనము శ్రేష్ట స్వమానం యొక్క సీటుపై కూర్చొని ప్రకృతికి ఆజ్ఞాపించి శాంతపరచాలి. మరి దీనికోసము కూడా ఆధ్యాత్మికతా శక్తి ఎంతగానో అవసరము. ఇంకా అవసరమైనది సంకల్పాలలో మన సమయము వ్యర్థంగా పోకూడదు. అప్పుడే ప్రకృతి మన ఆదేశమును పాలన చేస్తుంది. శాంతించు అనే ఆదేశము ఇవ్వగానే ప్రకృతి శాంతిస్తుంది, తుఫాను శీతలమవుతుంది. ప్రకృతి సంహారము తప్పకుండా చూపిస్తుంది. కానీ కొంత సమయం కోసము మనము చెడు జరగకుండా స్టాప్ అని ఆపగలగాలి. ఈ గొప్ప కార్యము మనము చేయాలి. ఈ రోజంతా 2 స్వమానముల అభ్యాసము చేద్దాము. నేను పవిత్రత ఫరిస్తాను మరియు ప్రకృతికి యజమానిని. ప్రకృతికి యజమానిని. బాబా పరంధామంలో ఉన్నారు. బాబా నుండి పవిత్రతా కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నా నుండి ఈ కిరణములు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రకృతి యొక్క పంచతత్వములు వాటిని స్వీకరిస్తూ ఉన్నాయి.
అప్పుడప్పుడు ఎదురుగా గ్లోబుని చూస్తూ సకాశ ఇద్దాము. అప్పుడప్పుడు సాగర జలమునకు సకాశ ఇద్దాము. ఇలా అన్ని తత్వములు మరలా సతో ప్రధానంగా అవుతాయి మరియు ఆజ్ఞాకారిగా అవుతాయి. ఎక్కువగా మహావినాశనము అగ్ని మరియు నీటి ద్వారానే జరుగుతుంది. వీటిపై మనకి కంట్రోలింగ్ ఉండాలి. కంట్రోలింగ్ పవర్ వచ్చేది మనము ప్రకృతికి యజమానిగా మరియు స్వమానం యొక్క సీటుపై స్థిరంగా ఉన్నప్పుడే. ఓం శాంతి.